ఏ మంచినీళ్ళకైతే మీరు ఇబ్బంది పడతా ఉన్నారో 150 కోట్ల రూపాయలతో అమృత అనే పథకం ద్వారా 150 కోట్ల రూపాయలతో శ్రీశైలం నుంచి నీళ్లు తెప్పించి మీకు ఇస్తాను. శ్రీశైలం నుంచి గండికోటకు, గండికోట నుంచి మైలవరానికి, మైలవరం నుంచి 27 కిలోమీటర్లు భూమిలో పైపుల ద్వారా నీళ్లను సరఫరా చేసి పెద్ద కుళాయిల దగ్గర నీటిని శుద్ధి చేసే ఎంత పరికరాలన్నీ బిగించి 13 పాత వాటర్ ట్యాంకులు, కొత్తగా మేము కట్టిన 4 వాటర్ ట్యాంకులు కలిపి 17 వాటర్ ట్యాంకులకు సురక్షితమైన నీటిని అందించి ఆ 17 వాటర్ ట్యాంకుల ద్వారా మీ ఇంటి కుళాయిలకు ఉదయం పూట కావాల్సిన సమయం నీళ్లు అందిస్తున్నాం. ఇక భవిష్యత్ కాలంలో రాచమల్లు ఉండినా ఉండకపోయినా ఈ ఊరికి నీటి ఎద్దడి ఉండదు మిత్రులారా. కారణం శ్రీశైలం డ్యామ్ ఎండిపోతేనే ఈ ఊరి నీటి ఎద్దడి. శ్రీశైలం డ్యాములో నీళ్లు ఉన్నంతసేపు మన గొంతు తడుస్తూనే ఉంటుంది. ఇది నేను గర్వంగా, ఘనంగా, మీ బిడ్డగా, మీ సోదరునుగా సగౌరవంగా చెప్పగలుగుతా. పొద్దుటూరు పట్టణ ప్రజల యొక్క రుణం తీర్చుకునే ప్రయత్నంలో నేను సఫలీకృతుని కాగలిగినాను అని చెప్పి చక్కగా చెప్పగలుగుతా. రెండవది, 120 కోట్ల రూపాయలతో మీరు అడిగిన 41 వార్డుల్లో అడిగిన ప్రతి చోట సిమెంట్ రోడ్డు వేసినా, అడిగిన ప్రతి చోట కాలువ నిర్మించగలిగినా. ఎక్కడైనా సరే ఈ రోజు కూడా 41 వార్డుల్లో మా వీధిలో రోడ్డు లేదు, కాలువ లేదు అని అడిగితే 3 నెలల కాలం లోపల నిర్మిస్తా అని చెప్పి సంవత్సరం నుంచి చెప్తా ఉన్నా ప్రెస్ మీట్ లో. 3 నెలల సమయం నాకు ఒక అర్జీ నాకు ఇస్తే, అది అవసరమని భావిస్తే తప్పనిసరిగా సీసీ రోడ్డు వేస్తాం, తప్పనిసరిగా కాలువ నిర్మిస్తాం. 120 కోట్ల రూపాయల జనరల్ ఫండ్ మున్సిపల్ ఖజానా నుంచి 120 కోట్ల రూపాయలతో రోడ్లు, కాలువలు నిర్మించగలిగినాం. గాంధీ పార్కును గాలికి వదిలేసినాడు వరదరాజిరెడ్డి అంతకుముందు పాలకులు. మేము వచ్చిన తర్వాత ఈ 3 సంవత్సరాల కాలంలో 5,50,00,000 పెట్టి ఆ పార్కును అందంగా సుందరీకరణ చేయగలిగినాం. ఈరోజు మీరు తల్లులు పిల్లలు కలిసి శనివారం ఆదివారం వస్తే 10,000 మంది ఆ పార్కుకు పోయే పరిస్థితి చేసినాం. మైదుకూరు రోడ్డును స్మార్ట్ స్ట్రీట్గా తయారు చేసినాం, రోడ్డును వెడల్పు చేసినాం, సిమెంట్ రోడ్డు పెంచగలిగినాం, గ్రీనరీ డెవలప్ చేసినాం, డివైడర్ తెచ్చగలిగినాం. మధ్యలో 72 సెంటర్ లైటింగ్ తీసుకొచ్చి అద్భుతంగా హైదరాబాద్లో నెక్లెస్ రోడ్ లాగా తయారు చేయగలిగినాం. గవర్నమెంట్ హాస్పిటల్ రోడ్డును అందంగా తీర్చిదిద్దగలిగినాం. 160 కోట్ల రూపాయలతో కాలువల ఆధునికరణ పనులు జరుగుతూ ఉన్నాయి. 160 కోట్ల రూపాయలతో భూమిలో నీళ్లు తాగే పైపులు 70 ఏళ్ల కిందటి ఇప్పుడు మారుస్తున్నాం, కొత్త పైపులు వేస్తా ఉన్నాం. రామేశ్వరం పెన్నారి ఊర్లో 53 కోట్లతో ఫ్లైఓవర్ బ్రిడ్జి కడతా ఉన్నాం. మార్కెట్ 52 కోట్లతో కడతా ఉన్నాం. 5 కోట్లతో బస్టాండ్ను పూర్తి చేసినాం. 65 కోట్ల రూపాయలతో వైఎస్ఆర్ ఇంజనీరింగ్ కాలేజ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేసినాం. 35 కోట్ల పని జరిగింది. ఇవి కాకుండా గ్రామీణ ప్రాంతాలకు 300 కోట్ల రూపాయలతో రోడ్లను నిర్మించగలిగినాం. ఎన్నో పార్కులను డెవలప్ చేయగలిగినాం, శ్మశాన వాటికలను డెవలప్ చేయగలిగినాం, సీసీ రోడ్లు వేయగలిగినాం, కాలువ నిర్మించగలిగినాం. భగత్ సింగ్ కాలనీకి 5 వీధులు ఉంటే 5 వీధులు కాలువలు లేవు. 1,20,00,000తో కాలువలు కడతా ఉన్నాం. ఇప్పుడు ప్రకాష్ నగర్ 50 ఏళ్ల కింద వేసినారు, ఒక్క రోడ్డు లేదు. 13 రోడ్లు 13 కాలువలు వేసినాం 5 కోట్ల రూపాయలతో. ఆటో నగర్ 40 ఏళ్ల కింద వచ్చింది, ఒక్క రోడ్డు లేదు. నా సొంత డబ్బులు పెట్టి 1 కోటి రూపాయలతో సిమెంట్ రోడ్డు వేయగలిగినాం. ఎన్ని చెప్పాలా? హౌసింగ్ బోర్డు కాలనీ ఎవరైనా ఉండారా మీరు? హౌసింగ్ బోర్డు నాకు తెలియదు. హౌసింగ్ బోర్డు కాలనీ పెద్ద పెద్ద వాళ్ళంతా ఉన్నారు, పెద్ద పెద్ద ఇల్లు కట్టుకున్నారు. తాగే నీళ్లు ఉప్పు నీరు తాగుతున్నారు, జోగుల నీళ్లు. రామేశ్వరం పెన్నా రివర్లో బోరు వేసి అక్కడి నుంచి 2 కోట్ల రూపాయలతో పైప్ లైన్ ద్వారా తీసుకొచ్చి వాళ్ళకు పెన్నా రివర్ నీళ్ళు ఇస్తున్నాం. యానాది కాలనీ కూడా జౌకులు తాగుతూ ఉంటే రామేశ్వరం పెన్నా రివర్లో బోర్ వేసి అక్కడి నుంచి బీసీ హాస్టల్కు నీళ్ళు ఇచ్చి ఓవర్ ట్యాంకు అక్కడి నుంచి పైపుల ద్వారా వాళ్ళకు కూడా పెన్నా రివర్ నీళ్ళు ఇస్తా ఉన్నాం, మంచి నీళ్ళు ఇస్తున్నాం. నీళ్ళు ఇచ్చినాం, రోడ్లు ఇచ్చినాం, కాలువలు ఇచ్చినాం, పార్కులు ఇచ్చినాం, అభివృద్ధిని ఇచ్చినాం, సంక్షేమాన్ని ఇచ్చినాం, పేదరిక నిర్మూలనకు ఆర్థిక భరోసాని ఇచ్చినాం. కష్టకాలంలో మీతో కలిసి బ్రతికినాం. సుఖానికి, నష్టానికి, దుఃఖానికి, బాధకు అన్నిటికీ మీతో ఉండగలిగినాం. మరి ఈ పదవికి నేను అర్హున్నే, వరద అర్హుడా? నేను మీకు నమ్మకస్తున్నే, వరద నమ్మకస్తుడా? ఏ కోణంలో ఉన్నా వరద నమ్మకస్తుడు. నాయకత్వ లక్షణాలను చూసి, నా వ్యక్తిత్వాన్ని చూసి, మీకు తోడుగా ఉండే విధానాన్ని చూసి, ఈ ఊరిని అభివృద్ధి చేసే విధి విధానాలను చూసి నన్ను బలపరచాల్సినటువంటి బాధ్యత మీపై లేదా? ఉంది, తప్పనిసరిగా ఉంది. మీరు వేసే ఓటు నాకు కాదన్నా, మీరు వేసే ఓటు పొద్దుటూరు అభివృద్ధి కోసం వేస్తున్నారు. మీరు వేసే ఓటు పొద్దుటూరు యొక్క సౌభాగ్యం కోసం వేస్తున్నారు. మీరు మీ నాయకుడు సమర్థవంతమైన నాయకుడైతే ఊరు బాగుంటుంది, మీ నాయకుడు అసమర్థుడైతే ఊరు బాగుండదు. ఊరు బాగుండాలన్నా ఆ ఊర్లో నివాసం ఉండే మీరు ప్రశాంతమైన వాతావరణంలో, నాగరికత ప్రపంచంలో, మౌలికమైన వసతులతో సుఖంగా మీరు జీవించాలంటే నాయకుడు సమర్థుడై ఉండాలా, రాజు గట్టోడై ఉండాలా, అసమర్థుడై ఉండకూడదు, అవివేకై ఉండకూడదు. అప్పుడే మీకు మేలు జరుగుతుంది. అది నేనైతే నాకు వేయండి, వరదైతే వరదకు వేయండి. మీకు పెద్దగా చదువు చెప్పాల్సిన అవసరం లేదు. మీరే 10 మందికి చదువు చెప్పేవాళ్ళు, మీకు పెద్దగా చదువు చెప్పాల్సిన అవసరం కూడా లేదు. కాకపోతే ఓ అభ్యర్థిగా మిమ్మల్ని ఓటు అభ్యర్థించేటప్పుడు నా వైపు నుండే ప్రజెంటేషన్ మీకు ఇవ్వాల్సిన బాధ్యత నా పైన ఉంది. అహంకారం లేకుండా ఎదిగే కొద్దీ ఒదిగే మనస్తత్వంతో నా వైపు నుండే మంచి ఏదో, నా వైపు నుండే విషయం ఏందో, నేను మీకు ఏ విధంగా ఉపయోగపడగలుగుతానో మీకు చెప్పి ఓటును అభ్యర్థించడం నా నైతిక బాధ్యత. ఆ నైతిక బాధ్యతకు లోబడే నా వైపు నుండే వాదనను మీకు వినిపించినా తప్పకుండా నేను మాట్లాడే మాటలు సత్యమే అయితే, నేను సమర్థవంతమైన నాయకుడే ఈ ఊరిని అభివృద్ధి చేసి ఉంటే ఇక భవిష్యత్ కాలంలో కూడా ఏం చేయబోతావు అనుకోవచ్చు. తప్పనిసరిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీ దయ వలన ప్రభుత్వంలోకి వస్తుంది. మళ్ళీ మీ దయచేత నేను 3వ సారి ఎమ్మెల్యే కాగలిగిన మరుక్షణమే
ఎట్టి పరిస్థితుల్లో గడవబోయే 5 సంవత్సరాల కాలంలో ఈ ఊరికి మెడికల్ కాలేజ్ తీసుకొస్తా. మాట ఇస్తే మాట తప్పం. ఎట్టి పరిస్థితుల్లో మెడికల్ కాలేజ్ తీసుకొస్తాం. ఎట్టి పరిస్థితుల్లో పాల కేంద్రాన్ని తెరిపించగలుగుతాం. పిల్లల కోసం అద్భుతమైనటువంటి ఒక స్టేడియాన్ని నిర్మిస్తా. 25-30 ఎకరాల విస్తీర్ణంలో అద్భుతమైనటువంటి స్టేడియాన్ని నిర్మిస్తా. పదవీ విరమణ చేసిన నా పెద్దలైనటువంటి ఉద్యోగస్తులు ఎవరైతే ఉండారో వాళ్ళ కోసం ఒక విశ్రాంతి భవనాన్ని అందంగా కట్టి ఇస్తా. అన్నమయ్య పేరుతో సాంస్కృతిక కార్యక్రమాలకు ఒక ఆడిటోరియాన్ని నిర్మిస్తా. కొరపాడు రోడ్డును చాలా 4 లైన్ విస్తీర్ణం చేసి 110 కోట్ల రూపాయలతో 110 కోట్ల రూపాయలతో ఆ రోడ్డును కొరపాడు రోడ్డు వరకు, సెంటర్ వరకు, రింగ్ రోడ్డు వరకు అద్భుతమైన రోడ్డుగా విస్తీర్ణం చేస్తాం. ఇట్లా అనేక రకాలైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలతో మరింత ఈ ఊరును అభివృద్ధికి దగ్గరగా తీసుకొచ్చే ప్రయత్నం, మిమ్మల్ని ఆనందంగా ఉంచే ప్రయత్నం చేస్తానని చెప్పి మీకు మాట ఇస్తూ నా అభ్యర్థత్వాన్ని బలపరచమని, మీ అందరి సహాయ సహకారాలు 2014-19లో ఉన్నట్టే 24లో కూడా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా మిమ్మల్ని ప్రార్థిస్తూ సెలవు.